ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు తొడుగుకొని నిలువబడుడి. ముందుగా మరి మనం వాక్యాన్ని సర్వాంగ కవచము అనే దాని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సత్యం అనే తట్టి గురించి మనం చెప్పుకున్నాం. నీతి అనే మయమరువు గురించి కూడా మనం చెప్పుకున్నాం. సర్వాంగ కవచములో 3వ కవచాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నామండి. అది మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 15వ వచనం మనం చదువుకున్నాం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు గురించి ఈ దినం మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినం మనం చెప్పుకున్నాం ఆ బెల్ట్ ఫస్ట్, తర్వాత మనం వేసుకోవాల్సిన జాకెట్, మూడవది ఏంటండి జోడు. గ్రేస్ లైన్ వీడియో. సో జోడు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. జనరల్గా మనం బయటికి వెళ్తే మనం ఏం వేసుకెళ్తామండి? ఖచ్చితంగా చెప్పులో షూసో ఏవోటి ఖచ్చితంగా మనం వేసుకోవాలి. వేసుకోకపోతే ఏం జరుగుతుందండి? మరి ముళ్ళు గుచ్చుకుంటాయి, మన కాళ్ళు పాడవుతూ ఉంటాయి, మన కాళ్ళకు అపాయము కూడా కలుగుతూ ఉంటుంది. మరి షుగర్ పేషెంట్స్ చెప్పులు లేకుండా వెళ్తే ఏం జరుగుతుందండి? ఎప్పుడో గుచ్చుకున్న ఏ గాజు పెంకో ఏ చిన్ని మీకో రాను కొంతమందికి ఏమవుతుంది? సెప్టిక్ అయిపోయి కాళ్ళు తీసేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇప్పుడు ఎంత 6 అడుగుల మనిషి అయినా 7 అడుగుల మనిషి అయినా అతను దేని మీద నిలబడాలండి? కాళ్ళ మీదే నిలబడాలి. అంటే కాళ్ళు సత్తువుగా ఉన్నప్పుడే, కాళ్ళు బలంగా ఉన్నప్పుడే మనం స్ట్రైట్గా నిలవబడగలం. సో ఈ మరి జోడు అనేది మనం ఎలా తొడుక్కోవాలి, ఎప్పుడు ప్రభువు మనకి దయచేస్తారు అనేది ఇక్కడ మనం చూస్తే ఎఫెసీయుల పత్రికలో ఏముందండి? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. సో మన పాదములకు ఏం వేసుకోవాలంట? సమాధాన సువార్త. మరి అసలు యాక్చువల్గా సువార్త అంటే ఏంటండి? మంచి వార్త. మరి ఇది సమాధాన సువార్త. మరి వాక్యము ఇతరులకు మనకు ఏం కలుగు చేస్తుందండి? సమాధానము కలుగు చేసే మంచి వార్త. దీన్ని ఏం చేయాలంట? సువార్త వలనైన సిద్ధ మనసు. సిద్ధ మనసు అంటే ఏంటండి? రెడీగా. ఇప్పుడు టీ పెట్టమన్నాం అనుకోండి, అంటే వెంటనే పెట్టేయాలి అనే మనసు రావడమే సిద్ధ మనసు అన్నమాట. ప్రార్థనకి వెళ్ళాలి, ఇప్పుడు ప్రార్థన ఉంది, రేపు ప్రార్థన ఉంది అని చెప్పామనుకోండి, రెడీగా ఓకే అని అనుకుంటాం అన్నమాట. దానికి సణుగుడు, దానికి మనం ఇంకా అయ్యో బాలేదండి, లేకపోతే రకరకాల కారణాలు, ఇవేమీ కాదు. సిద్ధ మనసు అనేది ఒక జోడు లాంటిది అన్నమాట. సో అసలు ఈ సిద్ధ మనసు అంటే ఏంటి? ఈ పాదములకు జోడు ఎలా తొడుక్కోవాలో మనం కొద్దిగా ధ్యానిద్దామండి. దేవుని యొక్క వాక్యములో ఏముందంటే యెషయా గ్రంథములో ఒక మాట చదువుకుందామండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం అండి. 52:7. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇక్కడ ఇంకా మనకి క్లియర్గా ఉందన్నమాట. సువార్త ప్రకటించడం, సమాధానం చాటించడం, ఇంకేముందండి? సువర్తమానము, రక్షణ సమాచారం. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. సువార్త, సమాధానము, సువర్తమానము, రక్షణ సమాచారం. ఈ ప్రచురించే వాళ్ళ పాదాలు అంటే ఏ విశ్వాస అయితే ఈ 4 విషయాలు ప్రకటిస్తారో, ఏంటంటే అవి 4 సువార్త అంటే మనకి తెలుసు, మంచి వార్త.
మంచి వార్త అంటే యేసు ప్రభు వార్తే మంచి వార్త. రెండవది ఏంటండి? సమాధానం. సమాధానం మనం ప్రకటించడం అంటే, చాటించడం అంటే ఏంటండి? మనము సమాధానాన్ని వెదికి వెంటాడడం, మనం ఎక్కడున్నా సమాధానం కొరకు ప్రయత్నం చేయడం. అంటే ఒకళ్ళిద్దరు గొడవ పడుతున్నారనుకోండి, మనం వెళ్ళేసరికి అక్కడ మనం ఉన్నాం, ఏం చేయాలి? కొంతమంది వెళ్తే సమస్యలు జటిలమైపోతాయి, ఈజీగా అయిపోయే సమస్య ఇంకా చిక్కుముడి పడిపోతూ ఉంటుంది. కొంతమంది వెళ్తే ఏం జరుగుతుందండి? అలా వెళ్ళిన సమస్య ఈ వ్యక్తి ద్వారా అక్కడ సమస్యకు పరిష్కారం వస్తుంది. మనం మాట్లాడే ఒక మాట, మనం చెప్పే ఒక చిన్ని సలహా ఏం కలుగు చేస్తుందండి? సమాధానము కలుగు చేస్తుంది. మూడవది ఏముందండి? సువర్తమానము. సువర్తమానం అంటే మనకు ఎక్కడ గుర్తొస్తుంది? క్రిస్మస్ కాలంలో మరి దేవదూతలు గొల్లలకి ఏం ప్రకటించారండి? సువర్తమానము. ఏంటా సువర్తమానము? యేసు ప్రభు జన్మించారనేది సువర్తమానం. అంటే అప్పుడు అది సువర్తమానం. మనం కూడా ఏం ప్రకటించాలట? మంచి వార్తలు ప్రకటించాలి. అంటే జనరల్గా మనం ఇతరుల గురించి చెడు ప్రచారం చేసినంతగా మంచిని మనం ప్రకటించాం. అందరికీ తెలిసిన విషయమే. ఎదుటోళ్ళలో ఏదన్నా చెడ్డ విషయం మనకి తెలిస్తే మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా పక్క వాళ్ళకి చెప్పేయాలి. ఎంతమందికి మనం చెప్పగలిగితే ఫోన్ చేసి మరీ చెప్పేస్తాం. మనందరికీ ఆసక్తి ఎక్కువ వాటిలో. కానీ ఒక మంచి తనాన్ని ప్రకటించడానికి మనం ఇష్టపడం. అదే సువర్తమానం అన్నమాట. అంటే సువర్తమానం ప్రకటించచ్చు. ఇంకేముందండి? రక్షణ సమాచారం. రక్షణను గూర్చిన సమాచారం అంటే ఈ రక్షణ ఎలా వస్తుంది అనే సమాచారం ప్రకటించే వాళ్ళ పాదాలు, మరి యొక్క పాదాల గురించి కూడా ఇక్కడ రాశారండి. ఏంటంటే, నీ దేవుడు ఏలుచున్నాడు. ఏలిక అని ఎవరంటారండి? దేశాన్ని ఏలేవారు ఎవరు? మన ప్రధానమంత్రి గారు. అలాగే ఒక రాజ్యాన్ని ఏలేవారు రాజు కదా. అలాగే మనందరినీ ఏలుబడి చేసేవారు ఎవరండి? దేవుడు మనల్ని ఏలుబడి చేస్తున్నారు అనే సమాచారం ప్రకటించే వాళ్ళ పాదాలు ఎక్కడుంటాయంట? పర్వతాల మీద సుందరములై ఉన్నవి. అసలు ఈ సమాచారం చెప్పడం ఏంటి? పర్వతం మీద సుందరంగా కనబడడం ఏంటి? దానికి దీనికి లింక్ ఏంటంటారు? ఈ 4 విషయాలు ప్రకటించిన వాళ్ళ పాదాలు ఎక్కడ కనబడతాయంట? పర్వతం మీద కనబడతాయంట. చూడండి, దానికి దీనికి లింక్ అన్నమాట. పర్వతం మీద సుందరముగా కనబడతాయంట. అంటే ఈ 4 విషయాలు అనేవి మనం చేస్తున్నామా లేదా? అసలు ఈ 4 విషయాల గురించి మనం కొంచెం డీప్గా ఆలోచిద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే, నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు. మన జీవితంలో ఎప్పుడు కూడా ఏం గుర్తెరగాలంటే, మనము అనేకసార్లు మనం అనుకుంటాం, నేను ఇంట్లో నేను తీసుకున్న నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటాం. అలాగే మనం ఎక్కడ ఉంటామో అక్కడ మన నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయి అనుకుంటాం. కానీ మన జీవితంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు మనందరిపైన అధికారి, ఆయన ఏలుబడిలో మనం ఉన్నాము అనేది మనం ఎప్పుడు కూడా గుర్తెరగాలి. అందుకని ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలండి? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ముందుగా మన వ్యక్తిగత జీవితంలో స్టార్ట్ అవ్వాలి. రెండవది మన కుటుంబ జీవితంలో మొదలు పెట్టాలి. మూడవది మన సంఘ జీవితంలో మొదలు పెట్టాలి. వ్యక్తిగతంగా ఎలా అనుకోవాలి? నా దేవుడు నన్ను ఏలుబడి చేస్తున్నాడు, ఆయన రాజరికంలో నేను ఉన్నాను. రాజుగారికి ఏం చేయాలండి? దేశ ప్రజలందరూ లోబడాలి కదా. అలాగే మన దేవునికి మనం లోబడి ఉండాలి. నా పైన అధికారి ఆయన. మరి ఒక పై అధికారికి కింద అధికారి ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు లోబడి ఉంటాడు. ఆయన ఏం చెప్తే చెయ్యాలి. అలాగే మనం కూడా దేవునికి మనం లోబడి ఉండాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మరి రోజంతా ఆఫీస్ పని అయిపోయాక వెళ్ళిపోయే ముందు ఏం చేస్తారు ఆఫీసర్ గారు? మనం చేసిన పనంతా కూడా చెక్ చేస్తారు, ఎలా చేశారు ఇవాళ అని. అంటే మనం కూడా మన మాటలు, మన తలంపులు,
మన ఉద్దేశాలు, మన క్రియలు, వాక్యములు ఏముందండి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏం చేయాలట, ఒకానొక దినాన మనం దేవుని ఎదుట నిలువబడాలి. దేవుడు అడుగుతారు, ఆ రోజు నువ్వు ఆ మాట ఎందుకన్నావు, ఆ రోజు నువ్వు ఎందుకు ఈ పని చేశావు అని మన గురించి విమర్శిస్తారన్నమాట. కాబట్టి మనం దేవునికి భయపడాలి. నా దేవుడు నన్ను ఏలుతున్నాడు అని మనం గుర్తించాలి. అదే మనము నీ దేవుడు ఏలుచున్నాడు అని మన పాదాలు చెప్తున్నాయా లేదా అనేది మనం గుర్తెరగాలన్నమాట. తర్వాత మనం చూస్తే ఇంకోటి ఏముందండి, రక్షణ రీసౌండ్ వస్తుంది. రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు. అంటే రక్షణ సమాచారం అంటే ఏంటండి, రక్షణ అంటే ఏంటి, చెప్పుల్ని ఏమంటారండి, పాదరక్షలు అంటారు. అంటే ఏంటండి, పాదాన్ని రక్షించేదే పాదరక్షలు. అలాగే రక్షణ సమాచారం అంటే ఏంటి, మన దేవుడు మనల్ని పాపము నుండి రక్షిస్తారు, కీడు నుండి రక్షిస్తారు, కష్టాల నుండి రక్షిస్తారు, ఇబ్బందుల నుండి రక్షిస్తారు, అనారోగ్యాల నుండి రక్షిస్తారు అనే ఈ సమాచారము మనం ఏం చేయాలంట, ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తాం అంటే, మన దగ్గరికి ఎవరైనా కష్టంలో, ఏమండి మనకు ఎన్నో బాధలు చెప్పుకుంటారు కదండి, రోజు అనేక మందిని మనం కలుసుకుంటాం, మనకు బాధలు చెప్పుకుంటారు. మనకి బాధలు చెప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలండి, వాళ్ళకి ఇంకా బాధ కలిగేలా మనం చేయకూడదు, కానీ ఏం చేయాలి, రక్షణ సమాచారాన్ని మనం ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తాం, ఏం పర్వాలేదు, దేవుడు నా జీవితంలో ఎన్నో ఇలాంటి పరిస్థితుల నుండి తప్పించారు, మీకు కూడా ఆయన రక్షణ కలుగు చేస్తారు, మీ కష్టాన్ని విడిపిస్తారు, ఆయన రక్షకుడు అనే సమాచారం మనం ఏం చేయాలండి, ప్రకటించాలి. అలాంటి వారి పాదములు. తర్వాత ఏముందండి, సువర్తమానం గురించి మనం చెప్పుకున్నాం. అంటే మంచి వార్తలు మనం ఏం చేయాలి, ప్రకటించాలి. బైబిల్ గ్రంథంలో చెడ్డ వార్తలు తెచ్చిన వాళ్ళు ఎవరండి, మరి మోషే గారు 12 మంది వేగుల వారిని ఏం చేశారండి, కనాన్ దేశం పంపించారు. ఆ దేశం ఎలా ఉందో చూడండి, మనం దాన్ని జయించగలమా లేదా, మీరు వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటో చూసిరండి అంటే 10 మంది ఏం తెచ్చారంట, చెడ్డ సమాచారం. అయ్యో బాబోయ్, మనం ఆ దేశము చాలా బాగుంది కానీ మనం దాన్ని జయించలేము అన్నదే చెడ్డ సమాచారం. ఇద్దరేం తెచ్చారండి, మంచి సమాచారం. వాళ్ళు ఏమన్నారు, దేవుని సహాయం చేత మనం ఖచ్చితంగా ఆ దేశాన్ని జయిస్తాం. సో మనం మంచి సమాచారం చెప్తున్నామా, చెడ్డ సమాచారం చెప్తున్నామా, మనం టెస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత సువర్తమానం గురించి మనం చెప్పుకున్నాం. మరి యేసు ప్రభు యొక్క జన్మము సువర్తమానం. మనం కూడా ఏం చేయాలండి, మంచి వార్తలు, సువర్తమానం ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలంటారు, ఇప్పుడు మనం బైబిల్ వేసుకొని వెళ్ళి చెప్పే పరిస్థితులు, రోజులు కాదు ఇవి. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ మన ఇంట్లోనే మనము స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, పద్మగారు ఉన్నారు, పద్మగారికి 3 పిల్లలు, 3 పిల్లల బాధ్యత పద్మగారిదే, ఆవిడే రెస్పాన్సిబుల్. సో ఆవిడ ఏం చేయాలి, మరి సిస్టర్ గారు ఏం చేయాలండి, ఈ 5 విషయాలు కూడా ఏం చేయాలి, కుటుంబంలో ప్రకటించాలి. అంటే ఎలా ప్రకటిస్తాము అని మీకు ప్రశ్న రావచ్చు. ఎలా ప్రకటిస్తాము, ఇక్కడ ఏముందండి, మనం ఏం ప్రకటించాలట, సువార్త ప్రకటించాలి, సమాధానం ప్రకటించాలి, సువర్తమానం ప్రకటించాలి, రక్షణ సమాచారం ప్రకటించాలి, నీ దేవుడు ఏలుతున్నాడు అనే ఈ 5 విషయాలు మనం ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తాం, మొట్టమొదటిగా కుటుంబాన్ని ప్రభువు కొరకు మనము రక్షించుకోవాలి. సువార్త ఎక్కడ ప్రకటించాలండి, మన ఇంట్లోనే ప్రకటించాలి. ఏమండి, మన ఇంట్లో అందరూ రక్షణ పొందారా, పొందలేదు కదా. ప్రతి వాళ్ళ కుటుంబంలో ఒక లోటు ఉంది. సో మనం ఏం చేయాలి, సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తాం, సువార్త ఎలా ప్రకటిస్తాం, సమాధానం ఎలా ప్రకటిస్తాం,
సువర్తమానం ఎలా ప్రకటిస్తాం? తర్వాత ఏముందండి, రక్షణ సమాచారం ఎలా ప్రకటిస్తాం? నీ దేవుడు ఏలుతున్నాడు అని ఎలా ప్రకటిస్తాము? ఏమండి, మన కుటుంబంలోని వారిని భక్తిలోనికి మనం నడిపించాలి. ఎలా నడిపిస్తాము? మనం వారికి చెప్తూ ఉండాలి, వారిని ప్రభువు వైపు మనము ఆకర్షించాలి. ఎలా ఆకర్షిస్తాము? మన కుటుంబంలో ఎంతమంది కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉంటున్నాము? మనం వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉంటూ కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అలాగూ మనం ఏం చేస్తున్నాం? రక్షణ సమాచారాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం. కుటుంబంగా మనం ప్రార్థన చేస్తున్నామా? కుటుంబంలోని వారికి మనం రక్షణ సువార్తను ప్రకటించగలుగుతున్నామా? బాబు నువ్వు ఇలా ఉండకూడదు, అమ్మ నువ్వు ఇలా ఉండకూడదు అనేది మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి. సో ఇంకా మనం చూస్తే ఈ 5 విషయాలు మనం ఎలా చేయగలము అంటే, మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మనకి దేవునితో సహవాసం కావాలి. ముందు మనం బాగుంటేనే కదా, మన జోళ్ళు బాగుంటే ఏమవుతుందండి, ఎదుటి వారిని కూడా మనం నడిపించగలం. మనం సువార్త ప్రకటించాలి. కుటుంబంలో వారి కోసం మనం ఏం చేయాలి? రక్షణ సమాచారాన్ని ఎలా ప్రకటిస్తాం? ఇప్పుడు చూడండి, మంచి ఆహారం తినాలని మనకు తెలుసు, కానీ అది తెలిస్తే సరిపోద్దండి. ఇంట్లో మనం బాధ్యత కలిగిన వారం కాబట్టి మనం ఏం చేయాలండి? వారికి ఆరోగ్యకరమైన వంటలు మనం వండి పెట్టాలి. అవునా కదా? అంటే అది ఈజీ అయిన విషయం కాదు. ఇప్పుడు 10 రూపాయలు ఒక 20 రూపాయలు పెట్టుకుంటే సాంబార్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడన్నా మనం చేసుకోలేనప్పుడు ఓకే, కానీ రోజు అలా తెచ్చుకున్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఏమొస్తాయి? అనారోగ్యాలు వస్తాయి. నిజంగా మనం ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళం అయితే ఏం చేస్తాం? కొంచెం లేట్ అయినా, బలహీనమైన ఏదో చిన్ని వంట మనం చేసి పెడతాం. అంటే ఏంటది? ప్రయాస అన్నమాట. మనం ప్రయాసపడాలి. అలాగే వాళ్ళు ఆత్మీయంగా ఆరోగ్యకరంగా ఉండాలి, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రయాసపడాలి. వాళ్ళ ఆత్మీయ ఆరోగ్యం కొరకు ఎలా ప్రయాసపడతాం? ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చెయ్యాలి. అంటే ఏదో దీవించినైనా కాపాడినైనా కాదు, వాళ్ళలోని లోటుపాట్లన్నీ మనం లిస్ట్ తీయాలన్నమాట. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు తప్పులు ఏముంటున్నాయి, వాళ్ళు బలహీనతలు ఏముంటున్నాయి, వాళ్ళు జీవితం ఎలా ఉంది మనకు తెలుసు కదా. అవన్నీ మనం ఒక లిస్ట్ రాసుకోవాలి. మర్చిపోతాం కదా. ఏం చేయాలో ఒక లిస్ట్ రాసుకొని వాటన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేకాదు సమయం దొరికిన కొలది వాళ్ళకి ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్తూ ఉండాలి, సువార్తను ప్రకటించాలి. ఏదైనా తప్పు చేస్తున్నారనుకోండి, వాక్యంలో నుండి మనం బూతులు మాట్లాడితే ఏం చెప్పాలి? బూతులు, పొగరి మాటలు విశ్వాసులకు పరిశుద్ధులకు తగవు అని వాక్యం ఉంది. ఈ వాక్యం మనం చెప్పాలంటే ముందుకు మనకు ఆ వాక్యం తెలియాలి కదా. అందుకని మనం వాక్యం బాగుగా చదివి సువార్తను మనం ప్రకటించాలి. మన కుటుంబంలోని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. అలాగే కొంతమంది కష్టమైన వాళ్ళు ఉంటారు, అంటే మనం చెప్పినా మారరు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? వారి కొరకు ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒకళ్ళు మనకి ఇంట్లో చెప్పిన మాట వినరు, మన మాట వినరు. ఏం చేయాలండి? వారి కోసం మనం ఉపవాసం ఉండి ఒకరోజు మనం ఒక పూటైనా ఉపవాసం ఉండి వారి కొరకు మనం ప్రత్యేకించి ప్రార్థన చేయాలి. అలాగే మనం వారి కొరకు కొన్ని వాక్యంలో నుండే కఠినంగా ఉన్న వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలి మనకు తెలిసిపోతూ ఉంటాయి. వాక్యాలు చదువుతూ ఉంటాయి. వాటిని బట్టి వారి కొరకు మనం ప్రత్యేకించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం అన్నం తింటామండి, మనం ఒక్కళ్ళకే వండుకుంటామా? కాదు కదా. ఇంట్లో అందరికీ వండుతాం, అందరూ తిన్నాకే మనం తింటాం. అలాగే ఈ ఆత్మీయ జీవితం కూడా అంతే. మనం వాళ్ళని కనిపెట్టాలన్నమాట. అంటే ఈ 5 విషయాలు మనం చేయాలంటే మనం చెప్పుకున్నాం: సువార్త, సమాధానము, రక్షణ, సమాచారము, సువర్తమానము,
నీ దేవుడు ఏలుతున్నాడు. ఈ 5 విషయాలు మన ఇంట్లో వాళ్ళకి ప్రచురించాలంటే ఏం చేయాలండి? వాళ్ళని మనం ఒక కంట కనిపెట్టాలి. అందుకే సామెతలు 31వ అధ్యాయంలో ఏముందండి? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళ జీవితం ఎలా ఉంది, దేవునికి అనుకూలంగా ఉందా లేదా, ఎక్కడ తప్పిపోతున్నారు, ఇవన్నీ మన మనసులో వాళ్ళ గురించిన ఆలోచన ఒకటి మనకు ఉండాలి. ఉండి ఆ విషయాలన్నీ కూడా మనం దానికోసం ఏం చేయాలండి? ఒక ప్రాజెక్ట్ వర్క్లా ప్రార్థన చేయాలి. ఏదో చెప్పిడి ప్రార్థనలు చేస్తే పనులు అవ్వవు. వారి గురించి ఒక లిస్ట్ తీయాలి. తీసి ఓపుకున్న వాళ్ళందరూ కూడా ఏమేం బలహీనతలు ఎవరిలో ఉన్నాయో, ఏం చేస్తున్నారు, ఎక్కువ సెల్ ఫోన్ చూస్తున్నామా, ఎక్కువ మరి దేనికన్నా ఎడిక్ట్ అయిపోతున్నామా, ఇవన్నీ కూడా వారి గురించి ప్రత్యేకించి రాసి వారానికి ఒకసారి ఏం చేయాలండి? వారి గురించి ఉపవాస ప్రార్థన చేయాలి. అలాగే వాళ్ళు వాక్యం చదువుతున్నారా లేదా అనేది మనం కంట కనిపెట్టాలి. వాక్యాన్ని ప్రతి దినము కూడా మన ఇంట్లో వాళ్ళతో మనం చదివించాలి. అట్లీస్ట్ మాట వినని వాళ్ళతో ఒక్క వచనమన్నా నోటితో మనం చదివించాలి. పైకి చదివించాలి, పైకి ప్రార్థన చేయించాలి. ఒక్క చిన్ని ప్రార్థన అయినా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయించాలి. మనం పట్టించుకుంటున్నాం అసలు మన ఇంట్లో వాళ్ళని? ఏమండి సన్ని ఫ్యాన్ అయ్యమ్మా అంటే మనమే లైట్ ఫ్యాన్. సో మనం పట్టించుకోవాలండి. రెస్పాన్సిబిలిటీ అంటే అదే. మనం ఏం చేస్తున్నాము? స్వార్థపూరితంగా ఒక గిరి గీసుకొని ఏమనుకుంటున్నాం? నా భక్తి నాకు చాలు, నేను చేసే ప్రార్థనలు నా కుటుంబానికి సరిపోతాయి, కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసుకోక్కర్లే, వాళ్ళు వాక్యం చదువుకోక్కర్లేదు అని మనం అనుకుంటాం. కానీ రక్షణ ఎలాంటిదంటండి? వ్యక్తిగతమైనది. ఇప్పుడు తల్లి తండ్రి బాగా చదువుకుంటే పిల్లలకు ఉద్యోగాలు వచ్చేస్తాయండి? రావు కదా. ఎంత కలెక్టర్ గారైనా, కలెక్టర్ గారి పిల్ల అయినా ఏం చేయాలండి? వాళ్ళ కష్టపడి డిగ్రీ సాధించుకుంటేనే వాళ్ళకు ఉద్యోగం. అలాగే దేవునిలో కొనసాగుతున్న మనం కూడా చాలామంది ఏమనుకుంటారు? తల్లిదండ్రులు భక్తిగా ఉంటే చాలండి, పిల్లలకన్నీ టైంకి జరిగిపోతాయని మనం అనుకుంటాం. కానీ మరి రక్షణ విషయం ఏంటి? వాళ్ళకి వాక్యం తెలుసా? ప్రార్థన తెలుసా? దేవునితో సహవాసం తెలుసా? కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు. కానీ విశ్వాసులంగా మనం ఏం చేయాలండి? సమాధాన సువార్తను ప్రకటించే వారమైతే, ఈ 5 విషయాలు మనం చేసే వారమైతే మన కుటుంబంలోని వారి బాధ్యత మనకి కావాలి. ఎక్కడో సువార్త ప్రకటిస్తే మనకేంటండి? మన ఇంట్లో వారిని మనము రక్షించుకోవాలి, మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి కదా. మన ఇంట్లో వాళ్ళనేమో పట్టించుకోం. ప్రార్థన చేసుకుంటున్నారా లేదా మనం పట్టించుకోం. వాక్యం చదువుతున్నారా లేదా మనం పట్టించుకోం. దేవుని మందిరానికి వస్తున్నారా లేదా మనం పట్టించుకోం. కానీ మరి వారికి మనము ఏం చేస్తూ ఉంటాం? ఎంతో నిర్లక్ష్యం కలిగి ఉంటాం. అందువలన వారి జీవితంలో ఏమవుతున్నారండి? ఎదగలేకపోతూ ఉన్నారు. అనేక మందిని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబంలో ఏం ప్రకటించాలండి? సువార్త ప్రకటించాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిది మనదే బాధ్యత. ఇప్పుడు సత్యానందం గారు ఉన్నారు, మరి రేచల్ గారు, ప్రణవ్, నిఖిత, జయలక్ష్మి ఆంటీ గారు, అత్తగారు కూడా ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి నలుగురు బాధ్యత బ్రదర్ గారిది. ఏం చేయాలి? వాళ్ళ వాక్యం చదువుతున్నారా లేదా? ప్రార్థన చేస్తున్నారా లేదా? మందిరానికి కుటుంబంగా వస్తున్నారా లేదా? దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నారు? వాళ్ళ మాటలు ఎలా ఉంటున్నాయి? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుంది? అంతా కూడా మనం ఏం చేయాలండి? కనిపెట్టుకోవాలి. సువార్తను మనం ప్రకటించాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలట? సమాధానం ప్రకటించాలి. అంటే మనం సమాధానం ప్రకటించడం అంటే ఏంటండి? మనం ఎక్కడ దేవుని సమాధానం మనలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమొస్తుందండి? సమాధానం వస్తుంది. మనం ఏదన్నా ఇద్దరి మధ్యన కలహాలు జరుగుతున్నప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒక మంచి సలహా మనం ఇవ్వగలిగే స్థాయిలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందండి? సమాధాన సువార్త వలనైనా
సిద్ధ మనసు అనే జోడు అప్పుడు మనకు వస్తుంది అనమాట. మన ఇంట్లో వాళ్ళ గురించి మనం పట్టించుకుంటున్నామా? కుటుంబంలో అందరూ తిన్నారా లేదా అని మనం పట్టించుకుంటాం కదండి. ఎవరికి ఏ కూర ఇష్టమైతే ఆ కూరే మనం వండుతాం. అంతగా మనం పట్టించుకుంటున్నాం కదా. మరి ఆత్మీయ జీవితం గురించి మనం ఎందుకు పట్టించుకోం? మన ఇంట్లో అందరికీ బైబిల్ గ్రంథం ఉందా? అందరూ వాక్యం చదువుతున్నారా? పొద్దున్నే లేచిన తర్వాత ప్రేయర్ చేసుకుంటున్నారా? పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటున్నారా? పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారా? ఫోన్లో ఏం చూస్తున్నారు? సెల్ ఫోన్స్లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో వాళ్ళు చాట్ చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా మనకి ఒక నిఘా నేత్రంలాగా మనము ఉండాలన్నమాట. మనం అన్నీ కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం కనిపెట్టుకుంటూ ఉంటామో అప్పుడు మనకి తెలియని విషయాలు కూడా వారి గురించి దేవుడు మనకి బయలుపరుస్తారు. అతనిలో ఈ లోపం ఉంది, ఆమెలో ఈ లోపం ఉందని ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తారు. కాబట్టి మన ఇంట్లో వారి గురించి ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగి మనం ఉండాలి. ఏమండి, మనం ఇలాగూ వాళ్ళలోని లోటుపాట్ల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రోజైనా మనకు సరిపోదు వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రోజు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ లోటుపాట్లు, పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ కూడా మనం గ్రహిస్తూ వారి కొరకు విజ్ఞాపన చేయాలి, సమాధానం ప్రకటించాలి. నీ దేవుడు ఏలుచున్నాడని ఎలా చెప్తామండి? మనం సాధారణంగా అనుకుంటాం మన పిల్లలు మన వైపు చూడాలి అని మనం అనుకుంటాం. మన వైపు చూడాలి, మన వైపు కాదండి, ఎవరి వైపు చూడాలి? వాళ్ళు దేవుని వైపు చూడాలి. అందుకే యెహోషువ గారు ఏమన్నారు? నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించెదము. సో నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, నాకు దేవుని రక్షణ ఉంది. నా బిడ్డలకు దేవుని రక్షణ ఉందా? ఏమండి, వాళ్ళు దేవుని యొక్క కృపను పొందుతున్నారా? రక్షణ సమాచారం వారికి మనం ప్రకటిస్తున్నామా? సమాధాన సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నామా? అందుకని సమాధాన పరిచర్య అంట. ఈ పరిచర్య ఏంటండి? దేవునితో వాళ్ళని సమాధానపరచడం. అంటే దేవునితో వాళ్ళని మనం కనెక్ట్ చేయాలి. మనం ఏం చేస్తాం? మనతో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అందుకే సంఘమునకు ప్రభు ఎవరంట? శిరస్సు. ఏమండి, ఈ చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్యి దేనితో కనెక్ట్ అయ్యి ఉండాలి? ఈ చేతితో కనెక్ట్ అవ్వకూడదు, మా శిరస్సుతో కనెక్ట్ అవ్వాలి. ఈ చెయ్యి శిరస్సుతో కనెక్ట్ అవ్వాలి. అంటే భార్య ఎవరితో కనెక్ట్ అవ్వాలి? దేవునితో కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. భర్త దేవునితో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఇద్దరి మధ్యన అప్పుడు ఏముంటుందండి? కోఆర్డినేషన్ ఉంటుంది అనమాట. రెండు కలిసి చక్కగా పనిచేస్తాయి. మన పిల్లలు కూడా అంతే. మన పిల్లలు శిరస్సును హత్తుకోవాలి. మనం అనుకుంటాం మన వైపే తిప్పుకోవాలి, మనం చెప్పినట్టే చెయ్యాలి, మనం ఏదంటే అది చెయ్యాలి. అందుకే దేవుని వైపు మనం నడిపించం కదండి. ఎంతమంది మన కుటుంబాన్ని దేవుని వైపుకు నడిపిస్తూ ఉన్నాం? మనకు మనం రెడీ అయిపోయి వచ్చేస్తున్నాం. ఇంట్లో మన భర్త, భార్య, పిల్లల సంగతి ఏంటి? మనం మంచి ఫుడ్ తింటున్నామండి, మన పిల్లలకు వద్దా మంచి ఫుడ్డు కదా? మనం ఏం తింటున్నామో మన పిల్లలు కూడా తినాలని మనం కోరుకుంటాం కదా. ఆత్మీయ జీవితంలో ఈ ఆశీర్వాదం మన బిడ్డలకు ఉండాలి అని మనం ఎందుకు కోరుకోం కదా? మనం చాలా స్వార్థపూరితంగా ఆలోచించే వారంగా ఉంటున్నాం విశ్వాస జీవితంలో. అందుకే ఈ 5 విషయాలు కూడా మనం ప్రకటించాలి మన కుటుంబంలోనే. ముందుగా మన కుటుంబంలో ప్రకటిస్తే బయట ఎవరు వచ్చినా మనం ఏం చేస్తాం? సువార్తను ప్రకటించగలుగుతాం. ప్రకటించినప్పుడు మన పాదాలు ఎక్కడ కనబడతాయంటండి? పర్వతాల మీద కనబడతాయి. అంటే ఏంటండి? మనం పర్వత అనుభవంలోనికి వెళ్ళాలి. అందుకే దావీదు గారు ఏం ప్రార్థన చేశారు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించం. ఆత్మీయంగా అందరం పైకి వెళ్ళిపోవాలని మనం అనుకుంటాం. పర్వతం మీద ఏం జరుగుతుందండి? మోషే గారికి ఏం జరిగింది? దేవుని స్వరాన్ని విన్నారు. ఆయన పర్వతం మీద 40 రోజులుండి వచ్చేసరికంట ఆయన ముఖము ప్రకాశించింది. యేసు ప్రభు తన శిష్యులు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? రూపాంతర అనుభవము కలిగింది. అక్కడ మోషే ఏలియాలను చూచారు, దేవుని మహిమను చూచారు. సో మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే ముందు ఏం చేయాలంట? మన పక్క వాళ్ళని పట్టించుకోవాలి కదా.
మన ఇంట్లో వాళ్ళని మనం పట్టించుకున్నప్పుడు సంఘములో తోటి విశ్వాసులను కూడా మనం పట్టించుకోగలం. ఇంట్లో వాళ్ళని మనం పట్టించుకున్నప్పుడు సంఘంలోని వాళ్ళని మనం ఎలా పట్టించుకుంటామండి కదా. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలన్నమాట. నేను నా కుటుంబం గురించి ఎంతగా ప్రయాసపడుతున్నాను, రక్షణ సమాచారాన్ని నా కుటుంబంలో నేను ప్రకటిస్తున్నాను. నీ దేవుడు ఏలుచున్నాడు అంటే, ఒరే నీకు ఏది కావాలన్నా దేవుడు ఇవ్వాలరా బాబు, నేను ఇవ్వలేను, నా వల్ల కాదు. మనకి ఏది కలిగినా ఎక్కడి నుంచి రావాలంట, పరలోకము నుండి ఇయ్యబడితేనే తప్ప ఎవడును ఏది కూడా పొందలేడు. కాబట్టి మన బిడ్డల్ని ఆ సోర్స్ వైపు, ఆ రక్షణ వైపు మనం నడిపించగలగాలి. ఆ వెలుగు, ఇది వెలుగు. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు చూడండి, సూర్యుని చంద్రుడు వెలుతురిస్తాడండి, చంద్రుడు వెలుతురివ్వడు. చంద్రుడికి ఎలా వస్తుంది వెలుతురు, రాత్రి వెన్నెల ఎలా వస్తుంది? సూర్యుని ప్రకాశము చంద్రుని మీద పడినప్పుడు చంద్రుని వెన్నెల మనం చూడగలుగుతున్నాం. సూర్యుడు మరి ఆ వెలుతురు చంద్రుడి మీద పడలేదనుకోండి, చంద్రుడు వెన్నెలిస్తాడా? ఇవ్వడు. మనం కూడా ఎలాంటి వాళ్ళం? చంద్రుని లాంటి వాళ్ళం. నీతి సూర్యుడు ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన వెలుతురు మన మీద ప్రకాశిస్తుంది కాబట్టి మనం వెలుగుతూ ఉన్నాం. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఎవరిని చూపించాలా? చంద్రుని చూపించాలా? సూర్యుని చూపించాలా? నీతి సూర్యుడైన యేసుక్రీస్తును మనం చూపించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనలో ఉన్న ఈ కొంచెం వెలుగును బట్టి నన్ను చూడండి, నా వైపు చూడండి అని మన కుటుంబాన్ని మన వైపు తిప్పుకుంటున్నాం. మన వైపు మనం తిప్పుకోకూడదు. ఎవరి వైపు తిప్పాలండి? ఆయన వైపు మనం తిప్పాలి. ఆయన వైపు తిప్పినప్పుడంట మరి ప్రొద్దుతిరుగుడు పువ్వు గురించి మనకు తెలుసు. అదేమవుతుందట, అది సూర్యుడు ఎటు తిరిగితే ఆ పువ్వు అటు తిరుగుతూ ఉంటుందంట. మనం కూడా ఏం చేయాలండి? ఆయన ఎటు తిరిగితే మనం కూడా అలా తిరగాలి. మన బిడ్డల్ని, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుని వైపు రక్షణ సమాచారాన్ని మనం ప్రకటించగలిగితే మన పాదాలు ఎక్కడ ఉంటాయండి? పర్వతముల మీద సుందరములు. అంటే పర్వత అనుభవం మనకి ఎప్పుడు వస్తుంది? మనం కూడా అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాం అన్నమాట. ఎప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాం? మన పక్కోడిని మనం పైకి లాగుతూ ఉన్నప్పుడు ఏమవుతాం? మనం కూడా పైకి ఎదుగుతాము. వారి పాదములే పర్వతముల మీద సుందరములుగా ఉంటాయి. మరి సాధు సుందర్ సింగ్ గారి గురించి మీకు ఒకసారి చెప్పాను. ఆయన మహాభక్తుడు. ఆయన మరి పంజాబ్ రాష్ట్రంలో జీవించే ఆ వ్యక్తి. మరి ఆయన చాలా దేశాలు తిరిగారు, పరిచర్య చేశారు, ప్రభు మహిమలోనికి ఆయన వెళ్ళారు. ఆయన ఒకసారంట హిమాలయ పర్వతాలకి ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి కొన్ని నెలల పాటు హిమాలయ పర్వతాలకు వెళ్ళేవారంట. హిమాలయ పర్వతాలకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక చిన్న విషయం జరిగిందంట. అక్కడ చాలా ఎలా ఉంటుందండి, -డిగ్రీస్ మంచు, భయంకరమైన మంచు గడ్డలు, మంచు కొండలతో నింపబడి ఉన్న హిమాలయ పర్వతాల్లో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇంకొక ఆయన జాయిన్ అయ్యారంట. మధ్యలో ఎక్కడో కనబడితే వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా చలిగా ఉందంట అక్కడ, గడ్డ కట్టుకుపోయే చలి. అప్పుడు ఈ లోపల ఒక వ్యక్తి ఆ చలికి తట్టుకోలేక ఆ పర్వతం దగ్గర వీళ్ళు వెళ్ళే దారిలో పడిపోయి ఉన్నాడు అనమాట. అతను బతికే ఉన్నాడు కానీ చలికి తట్టుకోలేక పడిపోయాడు. అప్పుడు సుందర్ సింగ్ గారు అన్నారంట, మన ఇద్దరం కలిసి ఇతన్ని మోసుకొని మనం వెళ్దాము అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, మనకే చాలా కష్టంగా ఉంది, ఈ వ్యక్తిని మనం ఎక్కడ మోసుకొని వెళ్తాము అని ఆయన ఒప్పుకోలేదంట. మరి గ్రాడ్యువల్గా మంచు తుఫాన్ అంటే ఏంటండి? ఇప్పుడు మనకి వర్షం ఎలా పడుతుందో కొన్ని దేశాల్లో ఏం పడుతుంది? మంచే వర్షంలాగా. హిమాలయ పర్వతాల్లో కూడా కొన్ని సీజన్స్లో మంచు వర్షంలా పడుతూ ఉంటుంది అన్నమాట. అలా పడిపోతుందంట. ఈయన చలికి తట్టుకోలేకపోతున్నాడు, ఈ వ్యక్తిని వదిలి వెళ్ళలేకపోతున్నాడు. అతనేమన్నాడు, ఇతన్ని మోసుకొస్తే నేను రాను, నేను మొయ్యలేని ఇతన్ని, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పేసి సుందర్ సింగ్ గారిని వదిలేసి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. అయితే ఈయనకి మనసు ఒప్పలేదు, ఈ వ్యక్తిని ఇలా వదిలేసి నేను ఎలా వెళ్తానని చెప్పి ఆయన నడవలేని స్థితిలోనే ఆ వ్యక్తిని తీసుకొని భుజాల మీద వేసుకొని స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాడండి. చాలా దూరం వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో ఆగుతూ
ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి మొయ్యడం అంటే సామాన్యం కాదు కదండి, ఇది నిజంగా జరిగిన విషయమే. సో ఆయన మోసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం దూరంలో ఎవరైతే ముందు సుందర్ సింగ్ గారిని వదిలేసి వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి చలికి చనిపోయి ఆ వ్యక్తి అక్కడ కనబడ్డాడు. సరే అని చెప్పి ఈయన ముందుకు వెళ్తూ ఉంటే కాసేపటికి ఏం జరిగిందంట, ఈ శరీరంలో ఉన్న వేడి, ఆ మీద వేసుకున్న వ్యక్తి యొక్క వేడి, ఇద్దరికి వేడి పుట్టి ఏం జరిగిందంట, ఈయనకి చలి తగ్గుతుంది, ఆయనకి ఏమొస్తుంది, పోయిన ప్రాణం మళ్ళా రివైవ్ అయిపోతున్నాడు అనమాట. అంటే మళ్ళా వేడికి అతని ప్రాణం మళ్ళా లేచి వచ్చిందనమాట. సో నెమ్మదిగా అతనిలో కదలిక రావడం, ఈ వేడికి సుందర్ సింగ్ గారు సేఫ్గా వెళ్ళిపోయారు, ఆ వ్యక్తి కూడా తిరిగి మరి మామూలుగా అయ్యి ఇద్దరు కలిసి నడుచుకొని వెళ్ళారంట. అంటే చూడండి, ఇక్కడ స్వార్థం లేకుండా ఈ వ్యక్తి ఇతన్ని పట్టించుకోవడం ద్వారా ఏం జరిగిందండి, ఈయన ప్రాణం కాపాడబడింది, ఆయన ప్రాణం కాపాడింది, వదిలేసి వెళ్ళిన వాని ప్రాణం పోయింది కదా. అలాగే మనం కూడా మన కుటుంబాన్ని ఏం చేయాలండి, మనం ఎంతవరకు తిండి పెడుతున్నాం, ఎంతవరకు వాళ్ళకి మంచి స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాం, అవే మనం ఆలోచిస్తున్నాం. కానీ అవి ఎక్కడి వరకు, ఈ లోకంలోని వాటి కొరకే, కానీ పరలోకానికి సిద్ధపరుస్తాయండి. అవి సిద్ధపరచవు కదా, వాటి గురించి మనం ఎందుకు ఆలోచించటం లేదు, ఇది మన ప్రశ్న అన్నమాట. సో మనం ఇతరుల గురించి పట్టించుకున్నప్పుడు, ఇతరులు అంటే బయటవారి సంగతి తర్వాత, ముందు మన కుటుంబానికి మనం సమాధాన సువార్తను ప్రకటిస్తున్నామా, సువర్తమానం ప్రకటిస్తున్నామా, దేవుని యొక్క రక్షణ సమాచారాన్ని, రక్షణ అంటే ఏంటండి, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది, అమ్మ నాకు ఎలా ఉంది, నాన్న నాకు ఎలా ఉంది అని చెప్పారనుకోండి, ఏం చేయాలి, రక్షణ ఇచ్చేది దేవుడు, నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేసుకో అని చెప్పాలి. అంతేగాని నేను ప్రార్థన చేసేస్తాను, నువ్వు హ్యాపీగా పడుకోరా బాబా అని మనం చెప్పకూడదు. సో మనం వాళ్ళకి బాల్యం నుండి కూడా మనం ఏమి వాళ్ళకి నేర్పించాలండి, ప్రార్థన, వాక్యము, దేవునితో సరైన సంబంధము, ఆ విధంగానే ఉపవాస ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనం వారికి తర్ఫీదు ఇస్తూ ఉండాలన్నమాట. అందుకే దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన స్వార్థం మందే, నేను తయారయ్యానా, నేను వచ్చానా, నేను విన్నానా, నేను వెళ్ళానా, అంతవరకేనా. మన కుటుంబం గురించి మనం ఆలోచిస్తేనే ఆత్మీయంగా మన పాదాలు పర్వతాల మీద ఎక్కడ ఉంటాయండి, సుందరంగా ఉంటాయి. అంటే ఈ జోడు అనేది మనం అప్పుడు తొడుక్కోగలం అన్నమాట. కాబట్టి చాలా టైం అయిపోయింది, మనం కొన్ని వీడియోస్ చూద్దామండి. కాబట్టి మనం ఈ దినం మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ జోడు మనకి కావాలి అంటే మనం ఏం చేయాలండి, సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనసు అనే జోడు అంటే మన కుటుంబం గురించి ప్రకటించడానికి మనకి ఏముండాలి, సిద్ధ మనసును మనము కలిగి ఉండాలి.